వెల్కమ్ టు M9 న్యూస్. ఈరోజు ధర్మవరం పట్టణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివానగర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం అనేది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాల మేరకు చేనేతలు చాలా శోభలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి 21వ వార్డు నుండి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు గతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ప్రతి చేనేత కార్మికునికి 24,000 తప్పకుండా వేస్తా అండి. ఈ రోజు 3 సంవత్సరాలు కావస్తా ఉంది. దాదాపు 3 సంవత్సరాలకి 75,000 నేతన్న నేస్తం వేయాల్సింది, ఇంతవరకు వేయలేదు. కనుక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్న గారు భారీగా చేనేత కార్మికులతో ర్యాలీ చేస్తూ ఈ కార్యక్రమానికి చేనేత కార్మికులందరూ తరలి వస్తుండగా ఈ నేతన్న నేస్తం 3 సంవత్సరాలు గాను 75,000 వేయాల్సిందిగా కోరుతూ మేము చేనేత కార్మికులందరూ కలిసి ఐకమత్యంగా ఈ ర్యాలీని కొనసాగిస్తున్నాం. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చేనేతలకు ఎన్నో పథకాలు చేసి ఎన్నో ఇది చేసి అందరికీ వాళ్ళ అకౌంట్లకి ప్రతి సంవత్సరం జమ చేయడం జరిగింది. ఒక్కొక్క చేనేత కార్మికుడికి 24,000 చొప్పున 5 దఫాలుగా 5 సంవత్సరాలు 1,20,000 వాళ్ళ అకౌంట్కి జమ చేయడం జరిగింది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు చేనేతలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ కొరకు చేనేతల కోసం ఈ రోజు భారీగా ర్యాలీ మా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కనుక దయచేసి మేము అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వాళ్ళకి 75,000 3 సంవత్సరాలది చేనేత కార్మికులకు వేయాలనేసి కోరుకుంటూ జై జగన్, జై జగన్, కేతిరెడ్డి నాయకత్వం. జరుగుతుంది. వ్యాపారస్తులు తమ దగ్గర ఇదే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకు 500 కోట్ల నుంచి 600 కోట్ల బకాయిలు రావాలని చెప్పింది. మాట్లాడేవాడు మాట్లాడించేవాళ్ళు లేడు. ఇదే 2014 నుంచి 19 వరకు కూడా ఇలాగే ఆ రోజు కళానికేతన్కి సంబంధించిన లీల 20 కోట్ల రూపాయలు ఎగరగొట్టినారు. ఎక్కువ విధానాలు అడిగే వాళ్ళు మాత్రం లేరు. ఈ కూటమి వస్తే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మేము ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఇంత జరగలేదు, అంత ధైర్యం చేయలేదే. ఈరోజు వ్యాపారస్తులు కూడా 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఒక్క ధర్మవరం